మెడికవర్ హాస్పిటల్స్ సహృదయ హెల్త్ కేర్ పై మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై ఆ సంస్థ మేనేజ్మెంట్ రియాక్ట్ అయింది. అసలు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలేంటి, దానికి మేనేజ్మెంట్ ఇచ్చిన వివరణ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది ఒక ఫార్మా కంపెనీ, మొన్న మధ్యనే పుట్టింది. మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ, దీని పేరు మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ. పుట్టింది ఇంకా 3-4 ఏళ్ళు అయినట్టుంది. 3-4 కాలే, 2020లో పుట్టినట్టుంది. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ 2020. ఇందులో ఎవరున్నారా అంటే దీని మెయిన్ డైరెక్టరు, ప్రమోటరు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. వీళ్ళెవరు? రేవంత్ రెడ్డి గారి అల్లుడు. రేవంత్ రెడ్డి గారు పిల్లనిచ్చిన అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. ఈ మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసం ఈ ఫార్మా విలేజ్లలో భూములు తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ విస్తరణ కోసం సహకరించడానికే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట, ఇందులోనే ఇదే మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీలో ఇంకొక ఆయన ఉన్నాడు డైరెక్టర్. ఆయన పేరు అన్నం శరత్. ఈ అన్నం శరత్ అన్నట్టు అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఇది ఉన్నది. మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ ఏమో వాళ్ళ అల్లుడు గారిది. అందులోనే ఇంకొక ఆయన ఉన్నాడు అన్నం శరత్. అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్. సహృదయ హెల్త్ కేర్. ఆ సహృదయ హెల్త్ కేర్ అన్నం శరత్ ఎవరంటే ఒక గీన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డ ఆయన. We are not associated with any political party in any state. We are associated and we work closely with the government and government representatives. That is a clear fact. ఆ హాస్పిటల్ నీడ్స్కి ఆ రోజు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్తోనే మనం ఇంటరాక్ట్ అవుతాము. ఆ గవర్నమెంట్ కాదు, ఈవెన్ ఎనీ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, అది పొజిషన్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఎక్కడున్నా వీ ట్రై టు హానర్ ఇఫ్ ఎట్ ఆల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దట్ టు listed in Stockholm. We cannot indulge in any political oriented things. ఒక ప్రైవేట్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పోయినారు. ఎందుకబ్బా ఈయన మీద ఇంత ప్రేమ అని మేము తవ్వి చూస్తే ఈ అన్నం శరత్ అంట ఆయనే గొలుగూరి సత్యనారాయణ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు అల్లుడు. ఇద్దరు కో డైరెక్టర్స్ మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ. ఏం జరుగుతూ ఉంది? మెడికవర్ హాస్పిటల్, మ్యాక్స్ బిఎన్ ఫార్మా, ఎందుకు ఫార్మా విలేజీలు, ఎందుకు ఉన్న ఫార్మా సిటీ రద్దు చేసి రాష్ట్రమంతటా ఫార్మా విలేజ్లు పెట్టాలనే వికృతమైన ఆలోచనలు మీకు అర్థం అయ్యే ఉండాలి. సో అట్లనే వరంగల్ హాస్పిటల్ అనేది మన ఆనరబుల్ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి చేత ఓపెన్ చేయించడం జరిగింది. ఆ రేవంత్ రెడ్డి గారిని కనెక్ట్ తీసుకునేదాన్ని అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీకి డాక్టర్ శరత్ ఈజ్ ఎ పర్సనల్ డాక్టర్. అది ఈ రోజుతో స్టార్ట్ అయింది కాదు. వే బ్యాక్ ఇన్ 2014-13 నుంచి హీఈస్ ఎ 7 నుంచి ఈజ్ ఎ పర్సనల్ డాక్టర్ ఫర్ దెమ్. సో వాళ్ళ బ్రదర్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ హీ యూస్ టు ట్రీట్. ఆ ఉద్దేశంతో మనం వెళ్ళి ప్రజెంట్ చేయడం జరిగింది. సీఎం గారిని రిక్వెస్ట్ చేశాము, సార్ మీరు వచ్చి ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుందంటే ఆయన 100 క్వశ్చన్స్ అడిగారు. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద హాస్పిటల్, ఇది పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుందా, లేకపోతే ఇది నిజంగా ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ వరంగల్లో అని చెప్పి మనం ప్రజెంట్ చేస్తే then he accepted that invitation and has come and